ప్రభుత్వాన్ని ఎంతవరకు అని సమర్థించాలి? బరితెగింపుకు ఒక హద్దుంటది కదా! సాయికృష్ణ హత్య కేసులో ఇప్పుడు కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్ట్ ఏదైతే ఉందో అదొక రిమాండ్ రిపోర్టా? 25 సంవత్సరాల పాటు నేను న్యాయవాదిగా, జడ్జిగా పనిచేశాను. ఇంత దారుణమైన వరెస్ట్ రిమాండ్ రిపోర్ట్ నా జీవితంలో, నా ఎక్స్‌పీరియన్స్‌లో నేను చూడలేదు. ఇటువంటి రిమాండ్ రిపోర్ట్ కోసం ముగ్గురు ఐపీఎస్ అధికారులతో సిట్ ఎందుకు? ఒక హెడ్ కానిస్టేబుల్ విచారణ చేసిన ఆయన తయారు చేసిన రిమాండ్ రిపోర్ట్ ఇంతకంటే బాగా తయారు చేస్తాడు. ఇంత దారుణంగా ఉండకూడదు, కొంతవరకైనా న్యాయంగా ఉండాలి, ఇంత అన్యాయంగా ప్రవర్తించకూడదు అని ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని టీవీ ఛానల్లో కూర్చొని ఎగరేసి తల నరుకుతాను అని చెప్పినటువంటి మాజీ జడ్జి రామకృష్ణ గారు ఉన్నారు కదా, అదే తెలుగుదేశం పార్టీ ఛానళ్లకు ఆస్థాన విశ్లేషకుడిగా, తెలుగుదేశం పార్టీ ఆస్థాన అనధికారిక ప్రతినిధిగా ఉంటారు. ఆ మాజీ జడ్జి రామకృష్ణ గారు వారాంత పలుకుల ఛానల్ డిబేట్లో కూర్చొని మాట్లాడినటువంటి మాటలు ఇవి. బహుశా 25 సంవత్సరాల ఆ సార్ ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదేమో. ఏమైనా మినిమం బేసిక్స్ తెలిసిన ఎవరికైనా కూడా అర్థమవుతుంది. ఇంత దారుణంగా రిమాండ్ రిపోర్టు తయారు చేస్తారా? ఇంత దారుణంగా అసలైన వాళ్ళను పక్కగా తప్పించేస్తారా? అసలు ఆశ్చర్యం. సిఐ గారు ఒక్కరేనట. ఆయన ఒక్కడే మార్కాపురంపై తీసుకొచ్చాడు, ఆయన ఒక్కడే కొట్టి చంపేశాడు, ఆయన ఒక్కడే బాడీ తీసుకెళ్ళి బస్ స్టాండ్లో పడేశాడు, ఆయన ఒక్కడే తీసుకొని గాలి చేశాడు. కనీసం ఎక్కడైనా కనుక అండ్ అదర్స్ అనైనా పెడతారు. అటువంటివి కూడా ఏం లే, ఒక్కరికే అని చెప్పి. అది కూడా సాక్షులు, ప్రత్యక్ష సాక్షులు ఎవరు లేరు. ఇంత జరిగితే ఎట్లా అటు చూపించడం ఏం చూపించారు? నా కొడుకు అరుపులు వినిపించాయి అని చెప్పి వాళ్ళ తల్లి చెప్పింది అని చెప్పి రాసుకుంటూ వచ్చారు. అవి నిలబడతాయి న్యాయస్థానాల్లో. సినిమా నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి కూడా తెలుసు నిలబడమని. పెదరాయుడు సినిమాలు రజనీకాంత్ సాక్ష్యం చెప్పడానికి ఎవరైనా ఉన్నారంటే, నేనున్నా ఎవరైనా ఒక ఆమె అయితే నువ్వేమవుతావు అంటే నేను బంధువుని అవుతానంటే బంధువులు చెల్లుబాటు కావు అంటారు. ఆ బేసిక్ ఉండి తెలుసు కదా. ఇక్కడ ఫిర్యాదుదారే సాయికృష్ణ వాళ్ళ తల్లి, మళ్ళీ ఆమె సాక్ష్యంగా చూపెడతా, సాక్ష్యం నిలబడుతుందా? అంటే ఇది నాగరాజుకి అనుకూలంగా, సిఐకి అనుకూలంగా చేసిన ఎత్తుగడ కాదా? ఆ తర్వాత ఒక ఎస్ఐ 6 నుంచి 8 మధ్యలో నేను చూశాను అన్నారట. ఒక ఎస్ఐ చూశారా? ఒకరే. అది 6 చూశారా, 8 చూశారా, 7 చూశారా? ఎస్ఐ గుర్తులేదా? పోనీ ఆ ఎస్ఐ సాక్ష్యంగా ఏం నిలబడుతుంది? ఆయన మళ్ళీ మాట మారుస్తారని గ్యారెంటీ ఉందా? ఇంకెవరు ప్రత్యక్ష సాక్షులే లేరా? అసలు శవం ఏమైపోయింది? అసలు చంపింది ఎప్పుడు? 7 చంపారు? ఎలా కొడితే చచ్చిపోయారు? చచ్చిపోయిన తర్వాత ఏం చేశారు? టాస్క్ ఫోర్స్ పోలీసులు కృష్ణలంక పోలీసులకు అప్పగించిన తర్వాత అసలు ఏం జరిగింది? టాస్క్ ఫోర్స్ పోలీసులను పోయి తీసుకురాపని పంపించింది ఎవరు? ఒక్కటంటే ఒక ప్రశ్న. అయ్యయ్యో, ఎందుకు ప్రభుత్వం అఫీషియల్గా ఇది ఏమంటారు, లోక కళ్యాణం కోసం హత్య చేసేశారు అని చెప్పి డైరెక్ట్గా నాగరాజుకు అనుకూలంగా వీళ్ళొకటి ఏదైనా ఒక స్టేట్మెంట్ ఇస్తే సరిపోతుంది కదా. ఎందుకు ఇవన్నీ? ఇదంతా లోక కళ్యాణం కోసమే అని చెప్పి మేము సిఐ నాగరాజు గారిని సత్కరిస్తున్నాము అని చెప్పి చెబితే అయిపోతుంది. లేకుంటే ఇందులో పాల్గొన్నటువంటి పోలీసులు, మిగతా వాళ్ళు 15-20 మంది ఎవరైనా ఉంటారు కదా, కనీసం 12-15 మంది అయితే ఉంటారు, ఇంకెక్కువే ఉండొచ్చేమో. ఇంత తతంగం జరిగితే ఎవరికి తెలియకుండా, ఏమి కాకుండా, అంటే పోలీసులు అయితే వాళ్ళ చేతిలో పవర్ ఉందని ఎవరినైనా కొట్టచ్చు, ఎవరినైనా చంపేయచ్చా? మిగిలిన విచారణ చేసే పోలీసులు కూడా ఇటువంటివి ఏవి పట్టించుకోరా? ఇట్లాంటి వాళ్ళకి మద్దతు ఇచ్చుకుంటూ పోతారా? మీరు ఇంకా ఏమంటారు, సమాజాన్ని ఏమైనా చేసుకుంటూ పోవచ్చా? ఏమన్నా అడ్డు అదుపు ఉండదా? మరి అందుకే ఇట్లాంటి ఘోరమైన రిమాండ్ రిపోర్ట్లు చూడాల్సి ఉంటుందని సిబిఐకి ఇవ్వమని చెప్పి అడుగుతున్నది అందరూ.